బంగ్లాదేశ్ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ పాలనా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రానున్న ఎన్నికల్లో బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు కొందరు పాలక వర్గాలు. అసలు ఈ పరిస్థితులు తలెత్తడానికి గల కారణాలేంటి? బంగ్లా చేతిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? చిన్న దేశాన్ని చూసి భారత్ ఎందుకు ఆందోళన చెందుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. భారత్ ప్రసాదించిన భిక్ష బంగ్లాదేశ్. పాకిస్తాన్ నుంచి వేరు చేసి వారికంటూ ప్రత్యేక స్వేచ్ఛను, ప్రత్యేక భావజాలాన్ని అందించింది. అయితే అలాంటి దేశం ప్రస్తుతం మనపై కాలు దువ్వేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన బంగ్లా అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే దాదాపు 3 సార్లు ప్రధానిగా గెలిచిన బేగం ఖలీదా జియా అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఆమె భారత్ వ్యతిరేకిగా ఉంటూ ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించారు. అయితే జియా మరణానంతరం రాజకీయ వారసుడిగా ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో రెహమాన్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం షేక్ హసీనా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేశారు. దీంతో జియా రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రెహమాన్. ఇదిలా ఉంటే బేగం ఖలీదా జియా మృతికి సంతాపం తెలియజేసేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్ వెళ్లారు. రెహమాన్ను కలిసి భారత్ బంగ్లా మధ్య సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన రెహమాన్ బంగ్లాలో ఏ మతస్థులైనా ఉండవచ్చని ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. తన తల్లి ఇండియాకు వ్యతిరేకమైనప్పటికీ అదే స్టాండ్ తీసుకోలేదు రెహమాన్. ఇది భారత్కు కొంత ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు నిపుణులు. మరి కేవలం హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంతో బంగ్లాదేశ్లో ఓ వర్గం ఇండియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకు సిద్ధమైంది. అయితే జమాతే ఇస్లామీ, జమాయితుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్, అన్సారుల్లా బంగ్లా టీం వంటి ఇస్లామిక్ అతివాద సంస్థలు తారిక్ రెహమాన్ను ప్రశాంతంగా పనిచేసుకొనిస్తారా, లేక తమ వాదానికి కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంతో యూనస్ కోపంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ వంటి మతవాద సంస్థలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు. వీరు స్థానికంగా ఉండే భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆ దాడులు ఆగాలంటే హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు యూనస్. దానికి నో చెప్పింది ఇండియా. దీంతో భారత్ బంగ్లాదేశ్ బార్డర్ కేంద్రంగా రాజకీయం చేయాలని భావిస్తోంది బంగ్లాదేశ్. ఇండియా 7 దేశాలతో ల్యాండ్ బార్డర్ కలిగి ఉంది. బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తితే అవి చికెన్ నెక్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని యూనస్ భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న 22 కిలోమీటర్ల రవాణా మార్గాన్ని చికెన్ నెక్ అంటారు. ఇది సన్నగా ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. భారత సరిహద్దుతో 7 ఈశాన్య రాష్ట్రాలను కలిపే ల్యాండ్గా చెబుతారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు వెళ్లే సరుకు రవాణా, ప్రజా రవాణా, ట్రైన్ మార్గం, పవర్, ఆయిల్ సరఫరా మొత్తం ఈ చికెన్ నెక్ మార్గం గుండానే సాగుతుంది. ఈ కీలకమైన 22 కిలోమీటర్ల ల్యాండ్ను ఆక్రమించి ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని యూనస్ బెదిరిస్తున్నారు. ఇక అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలు లేని ఇండియాగా భారతదేశ చిత్రపటం మారిపోతుంది. ఈ అంశం పాలకులను తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ బంగ్లాదేశ్ మధ్య రోహింగ్యాల సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. బంగ్లాదేశ్, హైదరాబాద్లో వలస వచ్చిన రోహింగ్యాల సంఖ్య లక్షల్లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. మరి ఈ రోహింగ్యాలలో కొందరు టెర్రరిస్ట్ యాక్టివిటీలను చేపడుతున్నట్లుగా బండి సంజయ్ ఆరోపించారు. ఇక ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా బంగ్లాదేశ్ సమస్యను అదునుగా భావించిన పాక్, చైనాలు రంగంలోకి దిగాయి. బంగ్లాదేశ్తో చేతులు కలిపి ద్వైపాక్షిక సంబంధాలను కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే పాక్, బంగ్లాదేశ్ మధ్య కార్గో నౌకల సేవలు ప్రారంభమయ్యాయి. 1991 సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆ సేవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కు వచ్చే పాకిస్తానీయులకు వీసా ప్రాసెస్ సింప్లిఫై చేశారు. ఇదే క్రమంలో యూనస్ చైనాతో రిలేషన్ కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిసి పెట్టుబడులను ఆకర్షించారు. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి నెలలో $2.1 బిలియన్ పెట్టుబడులను బంగ్లాదేశ్లో పెడుతున్నట్లుగా జిన్పింగ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే చిట్టాగాంగ్, మోంగ్లా పోర్టుల ఆధునీకరణ ప్రాజెక్టులను చైనాకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు యూనస్. ఇలా చైనా, పాక్లతో స్నేహ వాతావరణాన్ని కొనసాగిస్తూ ఇండియాకు చెక్ పెట్టాలని చూస్తుంది బంగ్లాదేశ్. అయితే ఇవన్నీ ఫలించాలంటే బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆధారపడి ఉంది.
సెంట్రిక్ భావజాలాలతో ఉన్న తారిక్ రెహమాన్ ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెద్ద సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. మరి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో తారిక్ రెహమాన్ గెలుపొందాక అక్కడి ఇస్లామిక్ అతివాదులను ఎలా కంట్రోల్ చేస్తారు? వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తారా లేక తన సొంత నిర్ణయాలతో దూసుకు వెళ్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు పాక్, చైనాలతో పొంచి ఉన్న ముప్పును ఇండియా ఎలా అధిగమిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భవిష్యత్పై కూడా తీవ్ర చర్చ నెలకొంది.